హలో మామ, నేను మీ సోలో చింతకాయని. మామ నేను షేర్ ఆటో ఎక్కేసాను మామ రైల్వే స్టేషన్ కి. బాబాయ్ యమ స్పీడ్ లో తీసుకొచ్చాడు నన్ను మాత్రం. ఇంతకీ ఎక్కడికి పోతున్నానంటే కాకినాడకి మామ. ఎస్, వైజాగ్ టు కాకినాడ. మామ ఈ చింటూలనే నా పరిస్థితి కూడా అయిపోయింది మామ, తల కోసుకోవడం. ఇంతకీ ఏంటంటే మామ, నేను వెళ్ళవలసిన ట్రైన్ దోబ్బేసింది మామ. ఇంకెలా వచ్చానో అలానే టైం బొక్క పెట్టుకోకుండా దోబ్బేశాను మామోస్. ఇంకా వెంటనే ర్యాపిడో బుక్ చేసుకుని ఆర్టిస్ట్ కాంప్లెక్స్ పోయాను మామ. కాంప్లెక్స్ కి అయితే వచ్చేసాను మామ ఆవేశంగా. కానీ ఈయన బొక్క లేవు బస్సులు మాత్రం. లేడీస్ ఫ్రీ బస్ అయితే మాత్రం ఉంది మామ. కానీ అంతే మామ, ఒట్టికాయలు వండుకుపోయాయి. తిన్నంగా జీడి మూసుకొని కాకినాడ ప్యాసింజర్ ఎక్కేసాను. కానీ ఏ మాటకి ఆ మాట మామ, కాకినాడ ప్యాసింజర్ లో కాకినాడకి జర్నీ చేస్తే ఉంటది మామ వేరే లెవెల్ అసలు. ఇంకా మొదలైంది మామ మా వందే భారత్ ట్రైన్. జర్ర వెళ్ళిపోద్ది ఇంక స్పీడ్ మామ. ఇక్కడ దాకా ఒక ఎత్తు, ఈ పాప ట్రైన్ లో చేసే అల్లరి మాత్రం నా కళ్ళకి ఆకట్టుకుంది మామ. ఇంక ఈ బ్రో మాత్రం క్యారేజ్ లేపేస్తున్నాడు మామ. ఇంకా లేట్ చేయకుండా జ్ఞానగంగా బుక్ ఓపెన్ చేసి రపా చదివేశాను ఒక 2 పేజీలు మామ. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? మామ ఇంతలో సామలకోటలో దిగేశాను. ఇదే టైంకి విజయవాడ కాకినాడ ప్యాసింజర్ వస్తుంది మామ. ఆ ట్రైన్ ఎక్కుదామని. ఆ ట్రైన్ లో మా జాతిరత్నం ఇదిగో చూసి పారిపోతున్నాడు కదా, వాడే మా జాతిరత్నం, మా అత్తాల కొడుకు. ఇంకా అలా ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ కొట్టి కాకినాడకి బయలుదేరామమ్మ. ఇంకా ఈ ఇద్దరు జాతిరత్నాలని పికప్ చేసుకోవడానికి ఇంకో జాతిరత్నం వచ్చారు, అదే బాబీ. ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్లి బ్యాగులు పడేసామమ్మ. ఇంక ఊరి మీద పడి బలాదూరు తిరగడానికి. ఇంకా అలా భానుగుడి జంక్షన్ దగ్గరకు వచ్చి బిర్యానీ తీసుకున్నాం మామ. గట్టి కొట్టం బిర్యానీ అయితే మాత్రం. ఇంకా కడుపు నిండా మెక్కి స్టార్ట్ అయ్యాం మామ. ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు కదా మామ, ఆ వాడికి ఐస్ క్రీమ్ కావాలంటే మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం రోడ్ల మీద పడి చూడండి ఎలా తిరిగాము. టైం అప్పటికి 4 అయ్యింది. ఇంకా మార్నింగ్ 4:30కి వచ్చి పడుకున్నాం మామ. వీళ్ళు 6కి వచ్చి మమ్మల్ని లేపేశారు, మా అత్త వాళ్ళందరూ లేపేశారు. కానీ మామ ఒక్కడికి కూడా నిద్ర సరిపోక గింజుకున్నాం అలాగా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా అలా మార్నింగ్ లేచి డిమార్ట్ విశాల్ మార్ట్ లోపలికి దూరిపోయాం. అంతే మామ, కాసేపు సైంటిస్ట్ అయిపోయాం. మిక్సింగ్ కి క్యానిబెరియా లిచియా అనుకుని 2 తీసుకుపోయాం. ఇంకంతే మామ, అలా వంతె మీద నుంచి ఫంక్షన్ కి వెళ్ళిపోయాం. కడుపు నిండా మెక్కి బయటకు వచ్చి ఇలా ఈ గోమాతను చూసా. ఒక 5 గార్లు తినిపించాం మామ. ఇంకా తర్వాత ఈ చిన్న చింటూ గాడితోనే నా లైఫ్ షేరింగ్ మొత్తం చేసుకున్నాను మామ. అప్పటి నుంచి ఇది నాకు ట్యూన్ అయిపోయింది అలాగా. ఏంటి మమ్మీ ఎవడీడు? తర్వాత కాకినాడలో న్యూ ఫ్రెండ్స్ డాబాకి పోయామమ్మ. ఇక్కడ నాన్ వెజ్ స్టఫ్ మాత్రం ఏ క్లాస్ సూపర్ మామ. ఇంకా టేస్టీ స్టఫ్ తో పాటు పెట్రోల్ కూడా కొట్టించుకున్నామమ్మ మాకు లోపలికి. ఇంకెక్కడ మూవ్మెంట్ అయిపోయాక రిటర్న్ వైజాగ్ పోయాను మామ.